నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వర్ణ రథోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగదగా మెరిసిపోతున్న స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారు మణులు సంపదలు భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్కభజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణ్ణి దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. వాహన సేవలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన బుధవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి వ్యాఘ్ర వాహనంపై భక్తులను అనుగ్రహించారు. తిరుపతి నగరంలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలుపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివుడికి వేదిక అవుతుందో ఆ జీవుడి క్రూర పాప కర్మలు, మదమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయి. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు మంగళవారం రాత్రి కామాక్షి సుందరేశ్వరులు అధికార నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకుని అభయహస్త ప్రధానులై నగర వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని కర్పూర మంగళ హారతులు పట్టి భక్తి శ్రద్ధలతో సేవించుకున్నారు. కన్నుల పండుగగా ఆది దంపతుల దర్శనం భక్తులకు మహద్భాగ్యం. స్వామి అమ్మవార్ల దివ్య దర్శనం భక్తులకు మోక్ష ప్రదాయకం. నిరంతరం కైలాసంలో తన సేవలో నిమగ్నమైన నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించారు. అలాగే అమ్మవారు కామధేనుపై అధిష్ఠించి విహరించారు. సాయంత్రం 7 గంటలకు బయలుదేరిన వాహనం అన్నారావు సర్కిల్, ఇస్కాన్ రోడ్, టీటీడీ వినాయక క్వార్టర్స్ మీదుగా ఆలయానికి చేరుకుంది. అనంతరం రాత్రి స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రసాదాలు, నైవేద్యం సమర్పించారు. ఈ వాహన సేవలో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ, ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతిరాజు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు
ప్రేమ్, బాలకృష్ణ, రవికుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నంది వాహన సేవ సందర్భంగా నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను, క్యూ లైన్లను, ఆలయంలోని పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మంగళవారం సాయంత్రం పర్యవేక్షించారు. మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులతో, స్థానిక పోలీసు అధికారులతో ఆలయానికి సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లపై చర్చించారు. మహాశివరాత్రి రోజున సుమారు 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఆ ఒక్కరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకు సులభంగా దర్శనం చేసుకునే విధంగా ఈ లైన్లు ఏర్పాటు చేయాలని, దర్శనం అనంతరం భక్తులు వెలుపలకు వచ్చే మార్గాలు కూడా సులభతరంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన లోపల మొత్తం తిరిగి భక్తులు ఏ మార్గం గుండా లోపలికి వచ్చి ఎలా బయటకు వెళ్తారు అనేది స్వయంగా పరిశీలించారు. క్యూ లైన్లు మాత్రం పటిష్టంగా ఉండాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని సూచించారు. తిరుపతి నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే నూతన ట్రైన్ను ప్రారంభించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్య రాముని దర్శించుకోవాలని రైల్వే అధికారులు కోరారు. ఆస్థా స్పెషల్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్య డామ్ జంక్షన్ వరకు సరికొత్త ప్యాకేజీతో నూతన ట్రైన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రైన్ను బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. 2,440 రూపాయల ప్యాకేజీ ధరతో రవాణా, వసతి, భోజన సదుపాయాలను రైల్వే శాఖ కల్పిస్తోంది. బుధవారం తిరుపతి నుంచి దాదాపు 500 మంది భక్తులు అయోధ్యకు ఈ ట్రైన్లో పయనమయ్యారు. వీరికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కట్లు, పండ్లు, పలహారాలను అందించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, దివ్య భవ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముని దర్శించుకోవడానికి అయోధ్య వరకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని అయోధ్యకు వెళ్లి బాలరాముని దర్శించుకుని అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా నాయకులు వీరపనేని పద్మ, వేదవతి రాయల్, ప్రశాంతి, రాజు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నరేష్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు తిరుపతి అయోధ్య ఆస్ట్రా స్పెషల్ ట్రైను ఈరోజు ఇక్కడి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. తిరుపతిలో రామ భక్తులు 520 మంది ఇక్కడి నుంచి రేణుగుంట, నెల్లూరు, విజయవాడ అన్ని చోట్ల రామ భక్తులు రిజిస్ట్రేట్ చేసుకున్న వాళ్ళంతా ఎక్కుని 1,500 మంది ఈరోజు బాలరాముని దర్శనానికి, భవ్య రామ మందిర బాలరాముని దర్శనానికి వెళ్తున్నారు. రామ భక్తులకంతా మేము ఉదయం వచ్చి వాళ్ళకి తినుబండారం ఇచ్చి వాళ్ళకి నమస్కరించుకొని వారి అయోధ్య రామ దర్శనం పరిపూర్ణంగా చేసుకుని తిరిగి రావాలని వాళ్ళకి వీడ్కోలు పలికాము. జై శ్రీరామ్. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు మంగళవారం శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలు ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్పూర నీరాజనాలు అడుగడుగునా సమర్పిస్తూ ఉన్నారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. కాపు బలిజ కులానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేయడం బలిజ సేన సంఘం లక్ష్యమని వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ వెల్లడించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బలిజ కాపులు సామాజిక ఆర్థిక విద్య రాజకీయ రంగాలలో ఎంతో వెనుకబడి ఉన్నారని, అందులో గ్రేటర్ రాయలసీమలో బలిజ కాపు కులానికి చెందినవారు రాజకీయంగా అణగదొక్కబడుతున్నారని, ఈ నేపథ్యంలోనే బలిజ సేన సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని బలిజ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు. రాజకీయ చైతన్య దిశగా తమ సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరంగా గత ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నామని, మనమందరం ఐక్యవాక్యంతో పోరాడితే మనదే పైచేయి అవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ఒక సీటు కూడా కేటాయించకపోవడం బలిజలకు ఎంతో హేయమైన చర్య. కనీసం ప్రతి నియోజకవర్గాల్లో అర్బన్లో బలిజ కమ్యూనిటీ, బలిజ కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. రాష్ట్రం అంతటా 27% ఉన్న మేము ఈరోజు రాజకీయ పరంగా అణగదొక్కే ప్రయత్నాలు మమ్మల్ని చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేము ఈరోజు ఈ బలిజ సేనని ఏర్పాటు చేయడం జరిగింది. బలిజ సేనలో బలిజుల యొక్క రాజకీయ ప్రాధాన్యత కోసము మరియు వారి యొక్క అభివృద్ధి కోసం తోడ్పడేందుకు మేము అండగా ఉండి ఈ బలిజ సేనని రాష్ట్రమంతటా వ్యాపించేందుకు మేము ఈరోజంతా నడుంకొడుతున్నాం. నా ముందడుగులో ఈరోజు ముఖ్యంగా మేము ఉన్నామంటూ ఈరోజు రాష్ట్ర కార్యవర్గము ఇక్కడికి రావడం, వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. బలిజ సేనను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా చక్కగా పొందుపరిచారు. అన్నిటిపైన ఈ యొక్క సమస్యలన్నిటిపైన ముఖ్యంగా బలిజలు కాపులు 60 సంవత్సరాలుగా కోరుకుంటున్న వెనుకబడిన తరగతులు బీసీ జాబితాలో చేర్చేందుకు ముఖ్యంగా మేము దానిపైన రాబోయే రోజుల్లో అధికంగా ప్రాధాన్యత ఇచ్చి బలిజ కాపుల్ని బీసీలో చేర్చుకునే దానికి ముఖ్యంగా దానిపైన శ్రద్ధ చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాజకీయ పరంగా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ జిల్లాలో 74 నియోజకవర్గాల్లో బలిజలకి అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా అన్యాయం చేస్తున్నది. సేన సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ, ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. జాతిలో సంఘాలు, జాతి పెద్దలు ఎందరో ఉంటారు. అందరినీ కలుపుకొని ముందుకు పోయినప్పుడే ఆ పోరాటానికి సరైన బాటగా నిలుస్తుంది. ఇందుకు ఈ బలిజ సేన ప్రతి ఒక్కరిని కలుపుకొనే ముందుకు వెళుతుంది. కానీ అటు రాజకీయంగా కానీ పేదలు ఎంతమంది ఉన్నారో బలిజల్లో ఇంతవరకు రాయలసీమలో ఉన్న వారిని గుర్తించిన పార్టీ ఏదైనా ఉందా అంటే ఇంతవరకు లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు, యాత్రికులకు అన్ని సౌకర్యాలతో బస చేయడానికి కార్పొరేట్ స్థాయిలో రెడ్డి భవన నిర్మాణం చేస్తామని ఆ సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని తిమ్మనాయుడుపాలెం వద్ద నూతనంగా రెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే యాత్రికులకు తిరుపతిలో వసతి సదుపాయాలతో అన్ని వర్గాల వారికి వసతి సదుపాయాలు కల్పిస్తామని రెడ్డి సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఆ సంఘం నాయకులు ఎమ్మెల్సీ శివరామిరెడ్డిలు మీడియాకు తెలిపారు. యాదగిరిగుట్టలో గత 20 సంవత్సరాల నుంచి మేము రెడ్డి భవనం నడుపుతున్నాము. అక్కడ కూడా అందరికీ ఫెసిలిటీస్ ఇచ్చి ఎవరు పోయినా రూమ్లు ఇవ్వడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా అదే ట్రస్ట్ కింద మరి తిరుపతిలో దాదాపు 151 రూమ్ తోటి 2 బ్యాంకెట్ హాల్స్ కానీ, అన్నదాన సత్రం కానీ అన్నీ ఏర్పాటు చేసి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా మేము ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరి ఈ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా శివరామన్న గారు 2 రోజుల నుంచి మా కొరకు ఊరు నుంచి వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా తొందరలోనే ఇది కంప్లీట్ చేసి ఇందులో వచ్చి ఈ ట్రస్టులో యాదగిరిగుట్టలో వచ్చిన ప్రాఫిట్ కానీ, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ కానీ పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడానికి, అదేవిధంగా ఇక్కడ కానీ యాదగిరిగుట్టలో కానీ అన్నదానం నడపడానికే వాడతాం తప్ప ఈ ప్రాఫిట్ను ఎవ్వరు పంచుకునేది ఉండదు. వాళ్ళు పెద్ద ఎత్తున రెడ్డి ఇంటర్నేషనల్ భవన్ ఇక్కడ కట్టడం అభినందించదగ్గ విషయం. ఇక్కడ దైవ దర్శనానికి చాలామంది వస్తుంటారు.
అందరికీ అనుకూలంగా ఉండే ప్లేస్లో మేము కట్టాలి. ఎవరు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని కులాలు వర్గాలు మతాలు అనేది లేకుండా అందరికీ కూడా కంఫర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే దీంతోపాటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు తెలంగాణలో. వీలైతే ఇక్కడ కూడా వీలైనంత చేయాలని కోరుకుంటున్న వాళ్ళని. ఇలాంటి ఆలోచన వాళ్ళకి రావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో వితిన్ షార్ట్ పీరియడ్లో ఇది స్టార్ట్ అయ్యి కేవలం ఒక కులానికి అని కాకుండా అన్ని కులాల వారికి కూడా అని చెప్పి దీంట్లో ఉన్న ఉద్దేశం. కాబట్టి అన్ని కులాలకు మతాలకు అతీతంగా దీన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం వీళ్ళ సంఘం తరం కట్టారు కాబట్టి దాన్ని పేరు పెట్టి దాని మీద నడుపుతున్నారు. దాంట్లో వచ్చే ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా పేద వర్గాల కోసం ఖర్చు పెడతామని చెప్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి పేదలు నిర్మించుకున్న ఇళ్లపై పడ్డారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట వద్ద పేదలు నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ మఠం అధికారులు పోలీసులు బుధవారం తెల్లవారుజామున తొలగించారు. సంఘటన స్థలంలో పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆక్రమణలో ఉన్న మఠం భూముల్లో కట్టడాలు తొలగించుకుంటా పేదలపై ప్రతాపం ఏంటని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట కరెంటు కట్ చేసి పేదల ఇల్లు కూల్చుతారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు మఠం భూముల్లో కట్టుకున్న భారీ భవనాలు అధికారులకు కనిపించడం లేదా అని మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత గ్రామంలో పేదల ఇల్లు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, పేదలు నిర్మించుకున్న ఇళ్లపై ఆయన కన్ను పడిందన్నారు. దీంతో మరో కుట్రకు తెరలేపారని అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు ఎలా నేలమట్టం చేస్తారని ఆర్డీఓను ప్రశ్నించారు. నిజంగా మఠం భూముల్లో ఆక్రమణలు తొలగించాలంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు కట్టిన భారీ అంతస్తులను తొలగించి తరువాత పేదల ఇళ్ల జోలికి రావాలన్నారు. అలా కాకుండా ఎమ్మెల్యే చెప్పాడని యుద్ధానికి వెళ్లే సైన్యంలో పోలీస్ బలగాలను తీసుకొచ్చి అర్ధరాత్రి పవర్ కట్ చేసి పదుల సంఖ్యలో జేసీబీలతో ఇల్లు నేలమట్టం చేయడం ఏమిటని ప్రశ్నించారు. 35 ఎకరాలు వివిధ రకాల సర్వే నెంబర్లు ఉన్నాయి. మఠం ల్యాండ్ అనేది అధికారులకి అన్ని సర్వే నెంబర్ ఒకటే కదా రూలు. సర్వే నెంబర్ మఠంలో కొన్నిటి కొట్టి కొన్నిటి కొట్టకపోతే అప్పుడు ఏమి నీ పాత్ర ఏమి? దీన్ని చూస్తున్న రెవెన్యూ వ్యవస్థ పాత్ర ఏమి? ఇప్పుడు కూడా చెప్తున్నాం అధికారులకి, మీరు కానీ ఈ స్టెంచ్ ముయ్యకపోతే ఎమ్మెల్యేకున్న ఆక్యుపై చేసుకున్న 23 ఎకరాలు 25 ఎకరాలు కానీ మీరు తీయకపోతే మీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడుగానే పేద ప్రజల పక్షానే ఉంటాం. మాతో పాటు అన్ని పార్టీలు కూడా కలుపుకొని వీళ్ళ పక్కన మేము పోరాడతాం. రాజకీయం చేయాలంటే నెల రోజుల నుంచి మేము చేస్తుంటాం. వాళ్ళకు మేమేమైనా సపోర్ట్ వస్తే వాళ్ళు ఎక్కడైనా కొడతారనే ఉద్దేశంతో మేము వెనకాలండి వాళ్ళకి మా వల్ల సాయం చేశాం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో భాస్కర్ రెడ్డి. నీ సొంత నువ్వు కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే. ఈ రోజు నువ్వు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళు కూడు లేకుండా ఒక ఆమె పడిపోయింది పాపం. 4 లక్షల రూపాయలు అప్పు చేసి కూతురు గర్భంతో ఉంటే కూడా కూతురింటికి పోకుండా ఇల్లు పని చేసుకుంటా ఉంది. నీ గ్రామస్తులే, రానెక్క గానీ రాజక్క అందరూ నీ గ్రామస్తులే. ఉన్నారు కరుణ గాని, మన భాస్కర్ రెడ్డి గారు గాని, సిద్ధారెడ్డి అన్న గాని అందరూ ఉన్నారు, భాను గాని అందరూ వాళ్ళే చెప్తున్నారు. ఇదంతా నీ పరిస్థితి ఏమో తెలుస్తా ఉంది అందరికి. మీడియా ద్వారా ఒకటే, పేదల ప్రజల పక్షాన మనం ఉందాం, వాళ్ళని కాపాడుదాం. ఈ ఎమ్మెల్యే కన్సర్న్లో మనం పనిచేయకుండా, అధికారులు పనిచేయకుండా చూసే బాధ్యత మీడియా తీసుకోవాలి. నీ స్థాయి మించిపోయిందని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నీ వల్ల కాకపోతే మీరే పరిష్కారం చేసుకోవాలని మా ముందుకు చెప్పండి, మేము మాట్లాడుకుంటాం. ఈరోజు ఆర్డీఓ గారికి నేను ఒకటే చెప్తున్నా, సబ్ కలెక్టర్ రమేష్ నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, మీరు రాత్రుల్లో వచ్చి ఇక్కడ ధ్వంసం చేయడానికి మిమ్మల్ని ఒత్తిడి పెట్టిన వ్యక్తులపైన చెప్తారా, లేదంటే మీరు బాధ్యతలు అవుతారా? మీరు కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చారు. ఈరోజు తుమ్మలగుంట గ్రామం నుంచి పేరూరు వరకు ఉన్న సర్వే నెంబర్లన్నీ ఎందుకు మెన్షన్ చేయలేదు? మీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరికీ అన్ని సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయని పక్షాన కొన్ని సెలెక్టెడ్గా మీరు ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? దీని వెనకాల ఎవరున్నా ఈరోజు ఏదో కొంచెం 2 నెలలు 3 నెలలు మనం వెళ్తాం కదా, ఎవరో చూసుకుంటారంటే మాత్రం మీరు ఎక్కడున్నా పట్టుకొచ్చి బోన్లో నిలబెట్టే బాధ్యత తుమ్మలగుంట ప్రజల తరఫున నేను తీసుకుంటాను. వార్తల్లో చిన్న విరామం. కొత్తగా తిరుపతి పట్టణంలో V7 న్యూస్ ఛానల్
ప్రారంభించారు. వారికి, వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరు తిరుపతి పట్టణంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు, భక్తి విషయాలు కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనల్ని ప్రజలకి కళ్ళకు చేరివేసే విధంగా ముందుకెళ్తున్నారు. వీరికి తప్పకుండా కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో ఈ ఛానల్ దినదిన అభివృద్ధి అయ్యి స్టేట్ ఛానల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ దంపూరు భాస్కర్ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని తెలియజేసుకుంటా ఉన్నాను. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. బీసీలకు ప్రతి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని బీసీ కులాల సమైక్య కన్వీనర్ భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు సమస్యలను అసెంబ్లీలో వినిపించుకునేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ప్రతి జిల్లాలో బీసీలకు 3 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశామన్నారు. సంక్షేమ పథకాలతో బీసీలను మభ్యపెట్టడం కంటే అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు సగభాగం సీటు ఇవ్వడం ద్వారానే బీసీలకు రాజకీయ పార్టీల మీద విశ్వాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీల భద్రతా చట్టం, టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా జైహో బీసీ సభలో బీసీ దిక్కుల దేశంలో ప్రవేశపెట్టడం బీసీ కులాల సమైక్య అభినందిస్తుందని అన్నారు. బీసీల భద్రతా చట్టాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగేశ్వరరావు, విజయ్, ఉత్తరాది తదితరులు పాల్గొన్నారు. మీరు సంక్షేమ పథకాలతో బీసీలని మభ్యపెట్టాలనుకుంటే బీసీలు భ్రమలో అయితే లేరని మాత్రము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మేము తెలియపరుస్తున్నాం. మీరు బీసీల యొక్క విశ్వసనీయత పొందాలనుకుంటే ప్రతి జిల్లాలోనూ మీరు బీసీలకు 3 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చెప్పి బీసీ కులాల సమైక్య డిమాండ్ చేస్తున్నాం. బీసీ యువజన సంఘాల తరఫున దీనిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అదేవిధంగా రజక కులస్తులను ఎస్సీలో చేరుస్తామని, వడ్డెర కులస్తులను ఎస్టీలో చేరుస్తామని, అదేవిధంగా సగర కులస్తులను బీసీడీ నుంచి బీసీఏకు చేరుస్తామని చెప్పి నిన్న బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము. టీడీపీ, జనసేన పార్టీ పెట్టిన బీసీ డిక్లరేషన్ని. అదేవిధంగా 70 సంవత్సరాల నుంచి ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈ సోకాల్ అగ్రకుల పార్టీలు ఇదే విధంగా మాకు సంక్షేమ పథకాలు ఇస్తాం, మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్తున్నారు తప్ప రాజకీయాల్లో మాకు వాటా ఇవ్వట్లేదు. కావున ఈ మీడియా వేదికగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ప్రతి జిల్లాలోనే ఒక బీసీ కులస్తులకి, అదేవిధంగా 2 ఎంబీసీ కులస్తులకి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజుకి కూడా అనేక బీసీ కులాలు అసెంబ్లీ, పార్లమెంటు వాసన కూడా చూడని కులాలు ఉన్నాయి. అటువంటి కులాలు కూడా ఈ రోజు మీరు అసెంబ్లీలోన, పార్లమెంట్లోన పోయే విధంగా మీరు సీట్లు కేటాయించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రధాన పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీని, జనసేన పార్టీని, వైఎస్ఆర్సీ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఓబీసీ కార్యక్రమాన్ని మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. ఈ తరుణంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లలో అసెంబ్లీలో కనీసం 50 నుంచి 60% సీట్లను బీసీలకు కేటాయించాలని ఈ బీసీ కులాల సమైక్య తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా తరగతి ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే ఉంటాము, కేవలం బీసీలకి మీకు కావాల్సినటువంటి ఇళ్ళ క్యాన్లు ఇస్తూ ఉంటామని చెప్పేస్తే కుదరదు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించి, ఇలాగ అన్నగారు చెప్పినట్లు పక్క రాష్ట్రాలు చూసుకుంటే బీసీలు రాజ్యాధికారాన్ని ఏళ్తా ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బీసీ జైహో సభ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ జైహో సభలో ప్రకటించిన డిక్లరేషన్ పట్ల సర్వత్రా హర్షం వెల్లబుచ్చుతున్నారని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సుగిరమ్మ, నరసింహ యాదవ్లు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తుతో రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు.
రాష్ట్రంలో బీసీ వర్గంలో ఉన్న 150 ఉపకులాలు ఈ డిక్లరేషన్ పట్ల ఉపశమనం పొందాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల రక్షణ చట్టం తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో తిరిగి సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే మేనిఫెస్టోలో 10 అంశాలతో కూడిన సంక్షేమ కార్యక్రమాలు బీసీ డిక్లరేషన్లో పొందుపరిచారని అన్నారు. ఇకపై 50 సంవత్సరాలకే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం అని అన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా బీసీలను అగ్రస్థానంలో నిలిపింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని వెల్లడించారు. జగన్ బీసీలను ఉక్కు పాదంతో అణగదొక్కారని తెలిపారు. అలాగే బీసీల రిజర్వేషన్ 34% నుంచి 22% వరకు తగ్గించి వేశారని మండిపడ్డారు. దీంతో 165 పదవులను బీసీలు కోల్పోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. జగన్ పరిపాలనలో బీసీలు లక్షలాది ఎకరాల ఆస్తులను పోగొట్టుకున్నారని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో దంపూరి భాస్కర్ యాదవ్, రుద్రకోటి సదాశివం, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు బీసీలో ఉండొచ్చు, ఓసీలో ఉండొచ్చు, అటువంటి వారికి కూడా ఏ విధంగా మనం బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేయాలని జయహో బీసీ డిక్లరేషన్లో దాదాపు 10 అంశాలను తీసుకురావడం జరిగింది. మొట్టమొదటినే మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. బీసీలను ఈ రోజున ఊచకోత కోస్తూ వారిని ఈరోజు ఎంతోమందిని దాదాపు 300 మందికి పైగా ఈ రోజున నరక యాతన అనుభవించినటువంటి బీసీలకు రక్షణ కల్పించాలి అని చట్టాలను కూడా తీసుకొచ్చి బీసీలకు ఏదైనా అన్యాయం జరిగితే ఆ చట్టం ద్వారా వారిని కాపాడుకోవాలనే ఒక బీసీ రక్షణ చట్టం తీసుకురావడం జరిగింది. కుల వృత్తులు, చేతి వృత్తులు, వెనకబడిన వర్గాలకి దేవాలయాల్లో ఉండేటి యథాతథంగా వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా నిర్ణయిస్తామని కూడా చెప్పడం, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ని తగ్గించిన 10% మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ కూడా వాళ్ళందరికి కూడా బీసీ రిజర్వేషన్స్ స్థానిక దీంట్లో కూడా ఉండేటట్టు చేయడం. ఇది కాకుండా ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కూడా రాజ్యాంగబద్ధంగా 33% రిజర్వేషన్ని ఈ యొక్క బీసీలకి ఇచ్చే విధంగా మళ్ళీ శాసనసభ ద్వారా ఆమోదించి కేంద్రానికి పంపించి దాన్ని ఆమోదిస్తామని తెలియజేయడం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిన్న బీసీ డిక్లరేషన్లో కులాల వారీగా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన, జనసేన మిశ్రమ ప్రభుత్వంలో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ఏదైతే వెనుకబడిన వర్గాల జీవితాల్లో ఆశాకిరణం అంటామా, లేకపోతే వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు అంటామా, మేము గ్యారంటీ, మేమిద్దరూ గ్యారంటీ, బీసీల యొక్క భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ, జనసేన గ్యారంటీ అని నిన్న ఇద్దరు నాయకులు కూడా బీసీ డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది. బీసీ నిధుల దగ్గర నుంచి మరి అదేవిధంగా బీసీకి సంబంధించిన మరి భవనాల దగ్గర నుంచి మరి అన్ని విధాలుగా కూడా సరే ఈ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి మోసం చేసి బీసీలని కుట్రపన్ని వాళ్ళపైనే రాజకీయంగా ఎదుగుతున్న బీసీల పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయితే ఈరోజు ఈ తిరుపతిలో ఉన్న బీసీ నాయకులకు అందరికి కూడా నిన్న జరిగిన జయహో బీసీ డిక్లరేషన్లో వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో బీసీలను ఏ విధంగా మిమ్మల్ని వాడుకొని ఏ విధంగా మోసం చేశారు. మరి ఎక్కడ కూడా సరే గతంలో టీటీడీ చైర్మన్గా కానీ, తుడా చైర్మన్గా కానీ అన్ని విధాలుగా కూడా సరే బీసీలను గౌరవించి మరి బీసీలకు పెద్ద పాత్ర వేయడం జరిగింది. టీడీపీ మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వరులు, నాలి మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో 1200 మంది యువకులు టీడీపీలో చేరడంతో గూడూరు టీడీపీలో గెలుపుపై అంచనాలు భారీగా పెరిగాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రైతు బజార్ నుండి 2000 మందితో మొదలైన యువత ర్యాలీ పాత నిమ్మకాయల మార్కెట్ వద్ద నాయకులు ఏర్పాటు చేసిన భారీ పూలమాలను క్రేన్ సహాయంతో గూడూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు వేసి అభిమానం చాటుకున్నారు. అనంతరం యువకులు ర్యాలీగా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ని 50,000 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపించుకుని మళ్లీ ఇదే దారిలో విజయోత్సవ ర్యాలీ చేస్తామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ
సీఎం జగన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని, ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానులని, ఇప్పుడేమో మరలా ఇంకోసారి గెలిస్తే వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీకు ఇలాంటి బిడ్డ కావాలా, పరాయి బిడ్డ కావాలా అని గూడూరు నియోజకవర్గంలోని ప్రజలను ఉద్దేశించి టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, వైసీపీ ప్రభుత్వంలో బటన్ నొక్కడం తప్పితే అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇప్పటికే గూడూరు నియోజకవర్గంలో మెజారిటీ గ్రామాల ప్రజలు టీడీపీలో చేరినట్లు, అది కాస్త వేమిరెడ్డి ప్రభావంతో ఇంకొంచెం ఎక్కువ మంది టీడీపీలో చేరేందుకు అవకాశం ఉందన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరాలని ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పాసం సునీల్ కుమార్ తెలిపారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని, వారికి ఎటువంటి సమస్య వచ్చినా ముందుంటానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించడంతో బీసీలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీసీలంతా టీడీపీతోనే అని నినాదాలు చేస్తూ రాబోయే ఎన్నికలలో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి వల్ల విసిగిపోయాం, మళ్ళీ మేము మోసపోయేదానికి సిద్ధంగా లేము. మా ఇళ్లలో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మోసపోయినాం. అమ్మఒడి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు పక్కదోవలో దోచుకున్నాడని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అలాగే మా నాయన మద్యానికి బానిసయ్యి బ్రహ్మాండంగా హెల్తీగా ఉండతను 1 నెల రోజుల్లోనే కుప్పకూలి చనిపోయాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క యువకుల మాట వింటుంటే మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం. మా అమ్మకి పెన్షన్ వస్తూ ఉండింది, ఈయన జగన్మోహన్ వచ్చిన తర్వాత తీసేశాడు, మేము అట్లీస్ట్ మందులకు కూడా డబ్బు లేని పరిస్థితి మా దగ్గర అని చెప్పి చెప్తున్నారు. అలాగే మా నాన్నకి గుండె జబ్బు వస్తే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నవారు మా పక్కింటి వాళ్ళు ఆ రోజు ఆపరేషన్ చేయించి సీఎం రిలీఫ్ ద్వారా దాదాపు 4 లక్షల రూపాయలు మీరు ఇప్పించారు సార్. ఈరోజు ఆ దిక్కు మొక్కు లేదు, మా నాయన అన్యాయంగా చనిపోయాడు సార్ అని 40 సంవత్సరాల ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ళ బిడ్డ ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలకు ముస్తాబైన జంబుకేశ్వరుని ఆలయం. పిలిస్తే పలికే దేవుడు జంబుకేశ్వరుడు మంగళం గ్రామంలో వెలిసి కోరిన వారికి కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నారు. చారిత్రక నేపథ్యానికి నిలువుటద్దం మంగళం గ్రామం. ఇక్కడ అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. మంగళం గ్రామంలో నివాసం ఉండే ప్రజలు భక్తి చింతనతో మెలుగుతూ అమ్మవారిని శివయ్యను ఆరాధిస్తుంటారు. ప్రత్యేక దినాలలో పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతుంటారు. అంతేకాకుండా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రిని పురస్కరించుకుని రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇకపోతే ప్రతి సోమవారం అభిషేకంతో పాటు రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు శివయ్య దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏటా వచ్చే మహాశివరాత్రిని మంగళం గ్రామ ప్రజలు ఏకమై వేడుకగా జరుపుకుంటారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలందరికీ ప్రత్యేక పర్వదినాన జంబుకేశ్వర్ స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. 8వ తేదీన జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు మంగళం గ్రామంలో వెలిసిన జంబుకేశ్వర ఆలయం ముస్తాబైంది. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మంగళ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన ఎంతో వైభవంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించడం కొరకు ఈ గ్రామస్తులందరూ కూడా మహావైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. గత 3 ఏళ్లకు గాను ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతూ కూడా ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుతూ ఉన్నారు. కావున భక్తులందరికీ ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామి యొక్క కైంకర్యం జరిగేటువంటి సమయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాము. ఉదయం 33,000 కోట్ల మంది దేవత స్వరూపమైనటువంటి గోమహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారి పూజతో మొదలుకొని స్వామివారికి మొట్టమొదటి అభిషేకం పంచామృత అభిషేకం జరిపించుకొని స్వామివారికి గవ్వలతో అలంకారం అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. అట్లాగే మళ్ళీ ప్రదోషకాలం విశేషం కాబట్టి సాయంకాలం 4:30కి మళ్ళీ ఇంకో అభిషేకాన్ని నిర్వర్తించుకుంటూ డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయబోతూ ఉన్నారు. మరలా లింగోద్భవ కాలంలో స్వామివారికి హరిద్ర అంటే అర్ధనారీశ్వర స్వరూపంగా పసుపు కుంకుమతో స్వామివారి అలంకరించబోతూ ఉన్నారు. కావున భక్తులందరూ ఈ విషయాన్ని గ్రహించి స్వామివారి యొక్క ఆ రోజు అనుగ్రహానికై తరలి రావాల్సిందిగా కోరుచు భక్తుల సభ్యుల అట్లాగే ఆలయ కమిటీ సభ్యులుగా అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. జంబుకేశ్వర స్వామి ఆలయం మంగళం గ్రామంలో వెలసి ఉన్న మహాశివరాత్రి మహోత్సవ సందర్భములుగా అందరూ భక్తులందరూ వచ్చి ఆలయంలో ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మహాశివరాత్రి ఈసారి ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ సంకల్పించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయపూర్వం 4 గంటలకు గోపూజ, సర్వదర్శనము, రుద్రాభిషేకము,
అన్నదాన కార్యక్రమము, భరతనాట్యము, హరికథ కాలక్షేపము ఇవన్నీ కార్యక్రమాలన్నింటినీ వచ్చి జయప్రదం చేయవలసిందిగా భక్తులను కోరుచున్నాము. లింగోద్భవ అభిషేక దర్శనము నైట్ 12 గంటలకు ఉంటుందండి, రాత్రి 12 గంటలకు. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి నగరంలోని తిరుమల టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆత్మీయ సభను శరత్ యాదవ్, సునీల్ యాదవ్, సీను యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలకి యాత్రికులను తరలిస్తున్న డ్రైవర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పరిష్కరిస్తున్నారని అన్నారు. యూనియన్ నాయకులు డ్రైవర్లకు, ఓనర్లకు అత్యవసర పరిస్థితులలో వెంటనే స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తున్న యువ నాయకుడికి తోడుగా ఉండి రాబో ఎన్నికలలో తిరుపతిలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్గానే ఎంతో అభివృద్ధి చేసి నగర ప్రజల అభిమానాన్ని పొందాడని, రాబో రోజుల్లో ఎమ్మెల్యే హోదాతో మరింత అభివృద్ధి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సభలో తిరుమల టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈవీ వెహికల్స్ ని కొండపైకి అలో చేసే పరిస్థితుల్లో మీకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా ముందర వాళ్లకు అడ్డుగా నిలబడేటటువంటి పూర్తి హామీ నాదేనన్న విషయాన్ని తెలియజేస్తున్నా. మొదటి ప్రయారిటీ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళకే ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక వ్యక్తికి అది కేటాయించేటటువంటి అవకాశం లేనే లేదు ముమ్మాటికి. రెండవది, మీరు ఈ సంఘంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇదేదో ఎన్నికల్లో ఇలా మీ మధ్యకు వచ్చి ఓట్లు అడగడానికి మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో మీ యూనియన్ సమావేశాల్లో కూడా నేను పాల్గొంటానన్న మాట కూడా ఇస్తున్నాను. నేను మీకు పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి కానీ విజిలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 ఏళ్లలో అతి తక్కువ ఇబ్బందులు ఎదురైనాయి. భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా చేసే బాధ్యత కూడా నాదేనని హామీ ఇస్తూ, తిరుపతి విషయానికి వస్తే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ కంటికే కనపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనన్ని మార్పులు ఈ నగరంలో చోటు చేసుకున్నాయి. అందరికన్నా రోడ్లు ఎక్కువ వాడేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మీరే. గత ప్రభుత్వంలో తిరుమలలో ట్యాక్సీ యూనియన్ల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని అలిపిరిలోనే ఆపేసి పంపించేసిన ఘనత గత ప్రభుత్వానికి. అయితే నా పరిపాలనలో నా దగ్గర ఉన్న నా ప్రజలకి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదని ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు గట్టి నిర్ణయం తీసుకొని తిరుమలకి అన్ని బండ్లు వెళ్లాల్సిందే, వీళ్ళు ఎవరు ఆపద్దని చెప్పింది ఘనత కరుణాకర్ రెడ్డి గారికి చెందుతుంది. తిరుపతికి వచ్చేటువంటి యాత్రికుడు స్వామివారి దగ్గరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా వెళ్ళి రావాలనే ఒక సదుద్దేశంతో రోడ్లన్నిటినీ కూడా తిరుపతిలో నలుమూలలు ఎక్కడైనా వెళ్దాం. కొన్ని రోడ్లు చూశాను, కనీసం అవి మన తిరుపతిలోనే ఉన్నాయా, మనం ఏదైనా మెట్రో సిటీకి వెళ్ళిపోయామా అనే అంత డౌట్ వచ్చేటువంటి పరిస్థితుల్లో అంత అభివృద్ధిని చూపెట్టారు. అందరూ అనుకుంటారు ఏదో ఎలక్షన్స్ వస్తే 4 మాటలు మాట్లాడి 4 హామీలు ఇచ్చేసి ఎలక్షన్ నెగ్గేస్తామని. కానీ కొత్త తరం నాయకుడు, మా యువ నాయకుడు ఏమరానంటే అభివృద్ధిని చూపెట్టి, అభివృద్ధి మీకు నచ్చితే మీరు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగేటువంటి ఒక గొప్ప వ్యక్తి అభినయ్ రెడ్డి గారు. రేణిగుంట రైల్వే ఉద్యోగి తులసిరాం వర్ధంతి సందర్భంగా అభయ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. మన సంపాదనలో కొంత అభాగ్యులకు సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. బి తులసిరామ్ గారి 5th డెత్ యానివర్సరీ సందర్భంగా అభయక్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది అనాథలకి అభాగ్యులకి చాలా చక్కగా అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించడమే నిజమైనటువంటి సేవ అనేటటువంటి సేవాభావంతో ఇవాళ సిస్టర్స్ అందరూ కూడా ప్రత్యక్షంగా అభయక్షేత్రం విజిట్ చేసి, సిస్టర్స్ అందరూ రాకపోయినా జ్యోతిరాణి గారు అందరి సిస్టర్స్ తరపు నుంచి ఇక్కడ విచ్చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి తన యొక్క పవిత్ర ఆత్మని శాంతింపజేస్తున్నందుకు మా అందరి తరపున మీ యొక్క మంచి మనసుని అభినందిస్తూ బి తులసిరామ్ గారి యొక్క పవిత్ర ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వి ఆల్ ప్రే
రెస్ట్ సోల్ ఇన్ పీస్ టు తులసిరామ్ గారు. శివరాత్రి మహోత్సవాలు మాఘమాసాన్ని పురస్కరించుకుని విశ్వసాయి హనుమత్ పీఠం ఆశ్రమ ఆలయంలో ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతి దోసపాటి గురురాజారావు శర్మ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని సత్యనారాయణ వ్రత పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ప్రత్యేక ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లతారాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.